ప్రైజ్ ద లార్డ్. 119వ కీర్తనకారుడు 34వ వచనంలో అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అని. నిజమే కదా, మనకు బుద్ధి ఉండాలి. మనము దేవుని ధర్మశాస్త్రంను దివారాత్రంలో ధ్యానించాలనే మనసు మనకు ఉండాలి. అలా చేసినప్పుడు మనము ఆ గొప్ప దీవెనలు పొందుకుంటాము. దివారాత్రంలో ధ్యానం చేసినప్పుడు మనకేం కలుగుతుందంటే, మనము ఒక ఫలవంతమైన చెట్టులాగా జీవించగలుగుతాము. నీటి ఓరను నాటబడిన చెట్టులాగా ఉండగలుగుతాము. మరి మనము ఎప్పుడైతే ఆ విధమైన బుద్ధి కలిగి ఉంటామో, దేవుడు మన పూర్ణ హృదయంతో మనము దాని ప్రకారం నడుచుకోవడానికి మనకు కృపనిస్తాడు. కీర్తనకారుడు అదే అడుగుతున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును అని. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం.